హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్కి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్: లాటరైట్ నేలలు తెలంగాణలో ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 జహీరాబాద్, నారాయణఖేడ్, ఖమ్మంలో. నెక్స్ట్ వన్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణం ఎంత? ఆన్సర్ 1,12,077 చదరపు కిలోమీటర్లు. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణం ఎంత? 1,12,077 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్: దేశీయ శబ్దాలకు కావ్య గౌరవాన్ని కల్పించి కావ్య భాషను విస్తృతం చేసిన మహానీయుడు ఎవరు? తిక్కన. నెక్స్ట్: ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి గీయబడిన ఊహారేఖలేమిటి? ఆప్షన్ 2 రేఖాంశాలు. నెక్స్ట్ వన్: జీవం అనేది ఏ ఆవరణాన్ని ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 శిలావరణం, జలావరణం, వాతావరణం వీటన్నింటిని కూడా ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్: ఆచార్య నాగార్జునుడి కోసం యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించిన స్తూపాన్ని పునర్నిర్మించిందెవరు? శాంతిశ్రీ. నెక్స్ట్ వన్: జంతురాజ్యంలో కుల్యా వ్యవస్థ లేదా నీటి ప్రవాహ వ్యవస్థ అనే ప్రత్యేక లక్షణాన్ని కలిగిన జంతువర్గం ఏది? పోరిఫెరా. నెక్స్ట్: మోచేయి మోకాలులో ఉండే కీలు ఏమిటి? మోచేయి మోకాలులో ఉండే కీలు. ఆన్సర్ మడత బంతి కీలు. నెక్స్ట్: ఆధునిక జలాంతర్గాముల్లో ఉపయోగిస్తున్న ఇంధనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 న్యూక్లియర్. నెక్స్ట్ వన్: ఇక్ష్వాకులు ఎన్ని సంవత్సరాలు రాజ్యాన్ని పాలించినట్లు పురాణాలు చెబుతున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 100 ఏండ్లు పాలించినట్లు. నెక్స్ట్ క్వశ్చన్: ఓడరేవులలో ఏది సహజ ఓడరేవు కాదు? ఆన్సర్ ఆప్షన్ 1 చెన్నై ఓడరేవు సహజ ఓడరేవు కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్: భూగోళ శాస్త్రాన్ని చరిత్రకు ఆధారమని చెప్పిన జర్మన్ తత్వవేత్త ఎవరు? భూగోళ శాస్త్రాన్ని చరిత్రకు ఆధారం అని చెప్పిన జర్మన్ తత్వవేత్త ఎవరు? ఆప్షన్ 2 ఇమ్మాన్యుయల్ కాంట్. నెక్స్ట్ వన్: ఖలిస్తాన్ అనే అంశంపై ఇటీవల ఏ దేశంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ 2 కెనడా దేశంలో. నెక్స్ట్ వన్: ఖండచలన సిద్ధాంతం ప్రకారం ప్రారంభంలో ఉన్న మహాభూభాగం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పేంజియా. నెక్స్ట్: భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం ఏ కమిషన్ను ఏర్పాటు చేశారు? ఆప్షన్ 3 జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ను. నెక్స్ట్ వన్: లోకహితవాదిగా ప్రసిద్ధి పొందిన మహారాష్ట్ర సామాజిక మత సంస్కర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గోపాల్ హర్ దేశ్ముఖ్. నెక్స్ట్: లోడి రాజవంశ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ 2 బహలోల్ లోడి. నెక్స్ట్ వన్: భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహం స్థానాన్ని కింది కక్ష నుంచి పై కక్షకు పెంచినప్పుడు దాని కక్ష్య వేగం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ తగ్గుతుంది. నెక్స్ట్ వన్: భారత్లో కనుగొన్న మొట్టమొదటి ప్రాచీన శిలాయుగ ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పల్లవరం. తమిళనాడులో కలదు పల్లవరం. నెక్స్ట్ క్వశ్చన్: దేశంలో అతిపెద్ద ఔటర్ హార్బర్ ఉన్న ఓడరేవు ఏమిటి? విశాఖపట్నం ఓడరేవు. నెక్స్ట్ క్వశ్చన్: విపత్తు ఎప్పుడు సంభవిస్తుంది?
విపత్తు ఎప్పుడు సంభవిస్తుంది? ఆప్షన్ 3 ప్రజలు 25 ప్రమాద ఘటన ప్రభావాన్ని తట్టుకోలేనప్పుడు. విపత్తు అనేది ఎప్పుడు సంభవిస్తుందంటే విపత్తు అనేది ఎప్పుడైనా కూడా సంభవించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. టీఎంఏ వాయిస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో మైనార్టీ విద్యా సంస్థల వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకునే ఏ సందర్భాన్ని సుప్రీంకోర్టు పేర్కొంటుంది? ఆన్సర్ విద్యా ప్రమాణాలను సంరక్షించే సందర్భం, ప్రభుత్వం జారీ చేసే నియమ నిబంధనలను ఉల్లంఘించిన సందర్భం, విద్యా సంస్థ నిర్వహణలో అక్రమాలు జరిగిన సందర్భం. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. యాంపియర్ అనేది దేనికి ప్రమాణం? యాంపియర్ దేనికి ప్రమాణం? ఆప్షన్ 3 విద్యుత్ ప్రవాహానికి. నెక్స్ట్ వన్. ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి నయాగరా జలపాతం అనేది ఏ రెండు సరస్సుల మధ్య ఉంది? నయాగరా జలపాతం అనేది ఏ రెండు సరస్సుల మధ్య ఉంది? ఆన్సర్ ఇరి ఒట్టావా సరస్సుల మధ్య. నెక్స్ట్ వన్. నీటి అసంగత వ్యాకోచనం వల్ల 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీటిని డాష్. ఆన్సర్ నీటిని సాంద్రత గరిష్టంగా ఉంటుంది, అదేవిధంగా ఘన పరిమాణం అనేది కనిష్టంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. భూమి అక్షం భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్షతలానికి ఎన్ని డిగ్రీల కోణంలో ఉంది? ఆప్షన్ 3 66.5 డిగ్రీల కోణంలో. నెక్స్ట్. అసంఖ్యాకంగా ఉన్నటువంటి జైనమత కేంద్రాలలో ప్రసిద్ధి చెందిన ఆనాటి జైనమత కేంద్రం ఏది? శ్రావణ బెలగోల. నెక్స్ట్. ఆచార్య దిగ్నాగుడు ఏ శాస్త్రంలో పితామహుడు? ఆచార్య దిగ్నాగుడు ఏ శాస్త్రంలో పితామహుడు? ఆన్సర్ తర్కశాస్త్రంలో. నెక్స్ట్. కింది వాటిని జతపరచండి. ఇక్కడ ఆమ్లం వాటి యొక్క ఉపయోగాలు అయితే ఉన్నాయి, వీటిని మనం జతపరచడము. సో ఇక్కడ చూసినట్లయితే ఎసిటిక్ ఆమ్లం ఉపయోగం ఏంటంటే పచ్చళ్ళ తయారీకి. నెక్స్ట్. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉపయోగం మందులు రంగుల తయారీకి. నెక్స్ట్. ఆక్సాలిక్ ఆమ్లం ఉపయోగం సిరా మరకలు తొలగించడానికి. నెక్స్ట్ క్వశ్చన్. ధ్వని కిరణాలు దేనికి ఉదాహరణ? ధ్వని కిరణాలు దేనికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 1 అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణ. నెక్స్ట్ వన్. అనార్త ఆకురాల్చే అడవులు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురిసేటటువంటి ప్రాంతాలలో విస్తరిస్తాయి? ఆన్సర్ 70 నుంచి 100% వర్షపాతం కురిసే ప్రాంతాలలో. నెక్స్ట్ వన్. 2012-2013లో 70వ జాతీయ నమూనా సర్వే సంస్థ నివేదిక ప్రకారం తెలంగాణ రైతుల రుణగ్రస్తతలో ఉన్న వ్యవసాయ కుటుంబాల శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 89%. నెక్స్ట్ వన్. ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కలిసిన విద్యుత్ ప్రాజెక్ట్ ఏమిటి? ఆప్షన్ 3 సీలేరు ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్. కౌంట్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు? ధర్మకీర్తికి. నెక్స్ట్. ఆసియా ఖండంలో వ్యవసాయమే జీవనాధారంగా గల జనాభా శాతం? ఆన్సర్ 70%. నెక్స్ట్. హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి రోడ్డు మార్గం 1868లో ఏ రెండు ప్రదేశాలను కలుపుతూ నిర్మించారు? ఆన్సర్ హైదరాబాద్ నుంచి షోలాపూర్ను కలుపుతూ. నెక్స్ట్ వన్. ప్రపంచంలోనే మొదటిసారి స్త్రీలకు ఓటు హక్కును కల్పించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 న్యూజిలాండ్. నెక్స్ట్. అయోధ్యలో దొరికిన నాణేలు ఎవరివి? పులోమావివి. నెక్స్ట్. కింది వస్తువుల్లో వేటిని సులభంగా తీసుకోవచ్చు, దాచుకోవచ్చు, అన్ని కారకాల్లో నిల్వ చేయవచ్చు, ఉపయోగించవచ్చు, అది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ద్రవ్యం. నెక్స్ట్ వన్.
52వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఎప్పుడు జరిగింది? 2021లో. హ్మ్. 2021లో. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.